సమస్య అంటే ఏం లేదండి. ఇంతకుముందుకు సపోజ్ ఒక 200 రూపీస్ కేజీ ఉందనుకో, అప్పుడు ఒక 30 రూపాయలు మార్జిన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 350 రూపీస్ ఉన్నా అదే 30 రూపాయలు మార్జిన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇట్లా మార్జిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రెంట్లు పెరిగినాయి, ప్లస్ పిల్లల శాలరీస్ పెరిగినాయి. ఇట్లా పెరిగినప్పుడు ఏమవుతుంది, మనకు అదే దాంతోటి మొత్తం అమౌంట్ ఇవ్వలేము కదా. పిల్లల జీతాలు ఇవ్వాలి, రెంట్లు ఇవ్వాలి. మార్జిన్ పెంచిస్తే మనకేమన్నా పిల్లల శాలరీస్ ఇవ్వచ్చు, ప్లస్ రెంట్లు ఇవ్వచ్చు, అన్నిటికీ వెళ్తుంది. ఇట్లా మాకు మార్జిన్ తగ్గించడం వల్ల ఏంటంటే మొత్తం లాస్లో చేయడం జరుగుతుంది. మొత్తం నష్టాలు, వ్యాపారాలు అందరూ నష్టాలు కూడుకుపోవాల్సి వస్తుంది. అందుకనేసి ఈ ఏప్రిల్ 1 నుండి అన్ని చికెన్ షాపులు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే ఇప్పుడు 30 రూపాయలు మార్జిన్ ప్రస్తుతానికి ఇస్తున్నారు. 200 చికెన్ రేట్ 200 ఉన్నప్పుడు అంతే ఇస్తున్నారు, 350 360 అయినప్పుడు కూడా అంతే ఇస్తున్నారు అని కూడా చెప్తున్నారు. ఏంటి ఆ మార్జిన్ అనేది ఏమైనా ఫిక్స్డ్ ఉంటుందా? ఇంతే ఇవ్వాలి అని ఏమైనా ఫిక్స్డ్ ఉంటుందా, లేకపోతే ఎలా పెరిగిన కొద్ది కూడా పెంచొచ్చా? అట్లా పెరిగిన కొద్ది పెంచిస్తేనే, మార్జిన్ పెంచిస్తేనే మనకు కూడా ఏదన్నా బిజినెస్ చేయడానికి వీలు ఉంటుంది. మనకి 200 రూపాయలు ఉన్నప్పుడు కూడా అదే 30 రూపాయల మార్జినే ఇస్తున్నారు, ఇప్పుడు అదే మార్జిన్ ఇస్తున్నారు. అట్లా ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే మనకు 350 రూపాయలు ఉన్నప్పుడు చికెన్ కొనాలంటే కస్టమర్ ఏం చేస్తాడు, హాఫ్ కేజీ తీసుకుంటాడు. అదే 200 ఉందనుకో, కిలోన్నర తీసుకుంటాడు. అప్పుడు కిలోన్నర తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మన మార్జిన్ ఒక 45 రూపాయలు వస్తుంది. ఇప్పుడు అదే హాఫ్ కిలో తీసుకుంటే 15 రూపాయల మార్జినే వస్తుంది. రేటు తక్కువ ఉంటే కస్టమర్లు ఎవరైనా ఎక్కువ కొనుక్కోవడానికి వస్తుంది. అప్పుడు కొంచెం ఎంతో లాభసాటిగా ఉంటుంది రైతు అమ్మే బిజినెస్ వాళ్ళకి. ఇప్పుడు ఇంత ఎక్కువ ఉంటే అమ్మాలంటే ఎంత కష్టంగా ఉంది.